ఏళ్లు గడిచిపోయాయి, మలుపులు తిరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఆ కేసు పరిష్కారం కావటం లేదు. పరిష్కారం అవుతుందో కాదో కూడా తెలియటం లేదు. ఇప్పటి ప్రభుత్వ పెద్దలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నినాదాలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తానని మాట ఇచ్చారు. కానీ ఇప్పుడేమో మౌనం వహిస్తున్నారు. ఇది ఏపీలో ఒకప్పుడు సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి కేసుకు సంబంధించిన సాగుతున్న వ్యవహారం. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. అనేక కేసుల్లో బిజీగా ఉన్నాం. పరిమితమైన వనరులు మాత్రమే మాకున్నాయి. అందువల్ల కేసును దర్యాప్తు చేపట్టలేం. అందువల్ల ఈ కేసును కొట్టేయాలి. 3 రోజుల క్రితం సిబిఐ ఎస్పీ రఘురామరాజన్ ఏపీ హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. ఫలితంగా సుగాలి ప్రీతి కేసు మరోసారి వార్తల్లోకి వచ్చింది. సుగాలి ప్రీతి కేసు వెలుగులోకి వచ్చినప్పుడు నాడు పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నాడు. ఈ కేసుకు సంబంధించి ఆయన అనేక కోణాలలో ప్రసంగించారు. ప్రభుత్వము, అధికారులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నలు కూడా సంధించారు. అంతేకాదు, ప్రీతి కేసులో న్యాయం జరగాలని పోరాటం కూడా చేశారు. కర్నూలులో ధర్నాలు, ర్యాలీలు చేయటంతో ప్రజల నుంచి భారీగా స్పందన వచ్చింది. నాడు దివ్యాంగురాలైన సుగాలి ప్రీతి తల్లి జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చి పవన్ కళ్యాణ్ను కలిశారు. ఆమె బాధను చెప్పుకున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ తనకు న్యాయం చేయలేదని, మీరైనా నా కుటుంబానికి న్యాయం చేయాలని సుగాలి ప్రీతి తల్లి పవన్ కళ్యాణ్ ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ఆ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. ధర్నాలు చేశారు, ఆందోళన చేశారు. ఈ కేసు సిబిఐ దాకా వెళ్ళింది. కానీ ఇంతవరకు సుగాలి ప్రీతి తల్లికి న్యాయం జరగలేదు. పైగా తాము అధికారంలోకి వస్తే ముందు పరిష్కరించేది ఈ కేసునేనని నాడు పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి తల్లికి హామీ ఇచ్చారు. 14 సంవత్సరాల సుగాలి ప్రీతి అనే బాలిక బడికి వెళితే 10 మంది ఆమె జీవితాన్ని నాశనం చేస్తే అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గులకరాయి తగిలితేనే రాష్ట్రం మొత్తం ఊగిపోయింది. సగటు మనిషి బాధను ఈ ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. సగటు మనిషి కన్నీళ్లను ఈ రాష్ట్రం గుర్తించటం లేదు. అసలు ఈ తప్పు మొత్తం జగన్మోహన్ రెడ్డిది అస్సలు కాదు, ముమ్మాటికి ప్రజలదే. ప్రజలలో పౌరుషం అనేది చనిపోయింది. దాస్యం చేయటం అలవాటుగా మార్చుకుంది. దానికంటే చనిపోవటమే మేలు అంటూ పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల ప్రచారంలో ఆవేశంగా ప్రసంగించారు. దానికంటే ముందు కూడా సుగాలి ప్రీతి కేసులో పవన్ కళ్యాణ్ ఆగ్రహంగా మాట్లాడారు. అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించారు. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసులకు ఆడపిల్లలు లేరా? రాజకీయ నాయకులకు ఆడపిల్లలు లేరా? ప్రీతిని చంపేసిన ఆ వేధవలకు ఆడపిల్లలు లేరా అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా టేకాఫ్ చేసే కేసు ఇదే అని పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి తల్లికి హామీ ఇచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు దాటింది. ఇంతవరకు కేసు విషయంలో పురోగతి లేదు. అంతేకాదు, ఆ కేసును ఏకంగా చెత్తబుట్టలో పడేసే పరిస్థితికి దిగజారిపోయింది. అసలు కేసును కొట్టేయాలని సిబిఐ హైకోర్టును ఆశ్రయించింది. వాస్తవానికి ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేయాలని ప్రీతి తల్లిదండ్రులు 2020 సెప్టెంబర్ 11న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐని హైకోర్టు ఆదేశించింది. ఇక్కడ సీన్ కట్ చేస్తే సిబిఐ ఎస్పీ రఘురామరాజన్ ఫిబ్రవరి 13న హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ప్రీతి కేసులో తాము జోక్యం చేసుకోవాల్సిన సంక్లిష్టత లేదని, ఇదే విషయాన్ని సిబిఐ ప్రధాన కార్యాలయానికి తెలియజేశామని ఆయన వెల్లడించారు. తాము దర్యాప్తు చేయాల్సిన కేసులు చాలా ఉన్నాయని రఘురామరాజన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాదు, సుగాలి ప్రీతి తల్లి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ కొట్టేయాలని ఆయన అందులో పేర్కొన్నారు. మరి ఈ కేసుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారు అనేది చూడాల్సి ఉంది.